రైట్గా డీటెయిల్స్ వస్తే మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల పాలనలో నాటి యూపీఏ ప్రభుత్వం పలు చారిత్రాత్మక చట్టాలు చేసింది. అందులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేని సమయంలో కూలీలకు ఉపాధి కల్పించడం కోసం ఈ పథకానికి రూపకల్పన చేశారు. 2004లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 100 రోజుల పాటు వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించింది. సోనియా గాంధీ నేతృత్వంలో జాతీయ సలహా మండలిలో ఈ పథకం రూపుదిద్దుకుంది. దీంతో పాటు సమాచార హక్కును యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లను 2005లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అమలులోకి తీసుకొచ్చారు. విద్యారంగంలోనూ మన్మోహన్ కీలక సంస్కరణలు అమలు చేశారు. ఎడ్యుకేషన్లో ఓబీసీ రిజర్వేషన్ అమలు చేసింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే. 2009లో లోక్సభ ఎన్నికల వేళ మెగా ఫార్మా లోన్ ప్యాకేజీ ప్రకటించారు. అంతకుముందు ఆహార భద్రతా చట్టంను మన్మోహన్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ అమల్లోకి తెచ్చింది. మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఉదయం మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న ప్రధాని ఆయన భౌతిక కాయ వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మన్మోహన్ సింగ్ భార్యకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా మాజీ ప్రధానికి నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై అప్పట్లో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయన మాట్లాడని, కేవలం గాంధీ కుటుంబం ఏం చెప్తే అది చేస్తాడని విమర్శలు వస్తూ ఉండేవి. వాటన్నిటినీ మౌనంగా భరించారు. మీడియాకు దూరంగా ఉంటారనే వాదన కూడా ఉండేది. సమయం వచ్చినప్పుడు సూటిగా బదిలిచ్చారు. ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పటి విపక్ష పార్టీలకు షాక్ ఇచ్చాయి.
ఆర్థికవేత్తగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన సేవలు దేశం మరవలేనివి. 1991-96 మధ్య దేశ ఆర్థిక మంత్రిగా ఆయన తెచ్చిన సంస్కరణలు దేశ గతిని మార్చివేశాయి. విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు ఆయన. I think these volumes speak for themselves, and I don't want to boast about my goals or my achievements as the Prime Minister, but the events that took place are well described in these volumes, particularly the volume which deals with the Prime Minister speaks. I certainly would like to say that I was not the Prime Minister who was afraid of talking to the press. I met the press regularly, and on every foreign trip that I undertook, I had a press conference on the return in the plane or immediately after landing. So there is a large number of those press conferences whose results are also described. And I remember very vividly in 2005 when I went to Washington, the National Press Club invited me